ప్రైజ్ ద లార్డ్. పాపం లేని యేసు ప్రభు నీటి బాప్తిజమాన్ని ఎందుకు తీసుకున్నారు? ఈ ప్రశ్న బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకునే చాలామంది యేసు ప్రభులో పాపం ఉంది, అందుకే ఆయన బాప్తిజం తీసుకున్నారు అని ఆయన తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మనకు వచ్చినట్లే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా ఇదే సందేహం వచ్చింది. అందుకే బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన యేసు ప్రభువుని పట్టుకుని, నీ చేత నేను బాప్తిజం తీసుకోవాలి కానీ నువ్వు నా చేత బాప్తిజం తీసుకోవడం ఏంటని ఆయన ఆపుతున్నట్టుగా మనకి మత్తయి సువార్త 3:14 కనబడుతుంది. బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభుని ఎందుకు ఆపాలి? యోహానికి తెలుసు యేసుప్రభు గొప్పవాడు, ఆయనలో ఏ పాపము లేదు, పశ్చాత్తాపానికి సంబంధించిన బాప్తిజం అసలు ఆయనకి అవసరమే లేదు, అందుకే ఆయన్ని ఆపుతున్నారు. అయితే ఇదే వచనంలో బాప్తిజం ఇచ్చి యోహాను యేసుప్రభుని ఒక ప్రశ్న కూడా అడుగుతున్నారు. నీ వలన నేను తీసుకోవాలి కానీ నా వలన నువ్వు తీసుకోవడం ఏంటి అని అడుగుతున్నారు. అయితే యేసుప్రభు 15వ వచనంలో ఒక మంచి సమాధానం ఇస్తున్నారు. ఈసారి కానిమ్ము నీతి యావత్తు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని యోహానికి యేసుప్రభు సమాధానం ఇస్తున్నారు. ఇక్కడ నీతి యావత్తు అనే మాటకు అర్థం సాధారణంగా మనం మంచి ప్రవర్తనని, నిజాయితీగా బ్రతకడం అనేదిగా తీసుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా నీతి అనంటే దేవుడు నిర్ణయించిన ప్రణాళికని నెరవేర్చడం, దేవుడు చేయమన్న పనిని చేయడం. సో యేసుప్రభు యోహానుతో ఇలా అంటున్నారు, యోహాను నువ్వు బాప్తిజం ఇవ్వడం, నేను బాప్తిజం తీసుకోవడం అనేది దేవుని ప్రణాళికలో ఒక భాగం, కాబట్టి ఈసారికి ఇలా కానివ్వు అని యోహానికి చెప్పడం మనం చూస్తాం. అయితే యోహాను బాప్తిజం ఇవ్వడం, యేసుప్రభు బాప్తిజం తీసుకోవడం అనేవి దేవుని ప్రణాళికలో ఎందుకున్నాయి అనే దానికి సమాధానం మరలా బాప్తిజం ఇచ్చి యోహాను సువార్త 1:31 సమాధానం చెప్తున్నారు. ఆయనను ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరచుటకు నేను నీటిలో బాప్తిజం ఇచ్చి వచ్చుచున్నాను అని అంటున్నారు. ఈ బాప్తిజమాల వెనకాల దేవుని అసలైన ఉద్దేశం ఇశ్రాయేలీలకి మెస్సయ్యను ప్రత్యక్షపరచాలి. అంటే మెస్సియా ఎప్పుడు వస్తాడు, రక్షకుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న ప్రజలకి యేసుప్రభుని దేవుని కుమారుడిగా ప్రత్యక్షపరచాలి. సో దేవుడికి యేసుప్రభుని ప్రజలకి మెస్సయ్యగా ప్రత్యక్షపరచడానికి, అంటే చెప్పడానికి ఒక సందర్భం ఖచ్చితంగా కావాలి. బాప్తిజమాల సందర్భాన్ని దేవుడు వాడుకుని మెస్సియాని, రాబోయే రక్షకుడిని ఇశ్రాయేల్ ప్రజలకి గంభీరంగా ఆకాశంలో నుంచి మాట్లాడి ఆయనని ఇశ్రాయేల్ ప్రజలకు రివీల్ చేసినట్లుగా మనం మత్తయి సువార్త 3:4 చూస్తాం. ఇంట్రెస్టింగ్లీ దేవుడు పాత నిబంధన ఇవ్వడానికి ప్రజలతో మాట్లాడితే పాత నిబంధన ఇచ్చే ముందు మరలా తన స్వరంతో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే దేవుడు మనుషులతో నిబంధనలు చేసిన ఈ 2 సార్లు తన ప్రేమని, తన చొరవని ప్రజల మీద ఎంతో చూపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి.